గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు. కర్నూలు జిల్లా ఎస్సీ విక్రాంత్ పాటిల్ మరియు రాయలసీమ జోనల్ డీఐజీ కోయా ప్రవీణ ఆదేశాల మేరకు కోసిగి సిఐ మంజునాథ్ సూచనలతో కోసిగి ఎస్ఐ హనుమంతరెడ్డి మండలంలోని దుద్ది గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా ఫోన్ కాల్కి వచ్చే కాలర్ టోన్ ప్రకారం ఎవరైనా మీకు ఫోన్ చేసి వారు జబ్బు పడ్డారు, మీ స్నేహితులు ప్రమాదంలో ఉన్నారు, అర్జెంటుగా డబ్బులు పంపించండి, లేదా మీ బంధువులు పోలీస్ స్టేషన్లో ఉన్నారు వంటి మోసపు మాటలు చెప్పి మీతో డబ్బులు కావాలని అడిగితే స్పందించవద్దని, మీ ఫోటోలు మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను యూట్యూబ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామని బెదిరించే వారి మాటలకు భయపడకుండా వెంటనే పోలీస్ వారిని సంప్రదించాలని లేదా 1930 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. మోసపూరిత ఫోన్ కాళ్లకు స్పందించి డబ్బులు పంపించి నష్టపోవద్దని, మీ ఫోన్కు ఓటీపీ వచ్చిందని ఎవరైనా ఫోన్ చేస్తే తొందరపడి ఓటీపీ వారికి చెప్పరాదని, దీనివల్ల మీ బ్యాంకు ఖాతాలు కాలయ్యే ప్రమాదం ఉందని, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఫలితం ఏముంది అన్న సామెతను గుర్తుంచుకొని మోసపోయిన తర్వాత బాధపడడం కన్నా మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా మీ దగ్గరలో ఎవరికైనా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే సెల్ ఫోన్లో వీడియోలు తీయకుండా మానవతా దృక్పథంతో స్పందించి దగ్గరలోని ఆసుపత్రులకు తీసుకెళ్లి ప్రాణాలు కాపాడాలని కోసిగి ఎస్ఐ హనుమంతరెడ్డి దిద్ది గ్రామస్తులకు తెలిపారు. ఎంజీఎన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. నేను సైబర్ స్మార్ట్ అనే దాన్ని ప్రతి గ్రామంలో పోయి ఇట్లా మోసాలు జరుగుతున్నాయి, అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు, ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఈ విధంగా కాల్స్ వస్తున్నాయి, దాని మీద అప్రమత్తం చేయని చెప్పని ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతిరోజు గ్రామాల్లో పోయి పెట్టమని చెప్పి అంటున్నారు. మీకు అట్లా ఏదైనా డౌట్ వస్తే మీ విలేజ్కి సంబంధించిన పోలీస్ ఆయన నెంబరు గోడ మీద రాపిస్తాము. కొన్ని ఉన్నాయి, కొన్ని విలేజ్లో లేవు. నా నెంబరు మీకు సంబంధించిన పర్సనల్గా మాట్లాడాలి సార్ అని చెప్పి అన్నాడు. ఆ పేరు అవన్నీ ఏమొద్దు, వివరాలు వద్దు. వచ్చినాడు, ఆయనకు ఈ విధంగానే చేశారు. సేమ్ ఇదంతా ఏం చేసినాడు, కింద వేరే వాడిని బాడీ పెట్టేసి తలకాయ తీసుకొచ్చి ఆయన పెట్టాడు. పెట్టి మీ ఫ్రెండ్స్కి పంపిస్తా, మీ బంధువులకు పంపిస్తా, నీకు ఎవరెవరు ఫేస్బుక్లో పెడతా, అది ఇది అని చెప్పి బెదిరించినాడు. పాపం బెదిరిస్తేనే ఆయన భయపడి రాసుకుంటాము, లేదంటే అవసరం లేదు. గోల్డ్ అనే వర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు యాక్సిడెంట్ జరిగితే అతని 1 గంట లోపు అతన్ని హాస్పిటల్కి చేర్చగలిగితే ప్రాణం బతుకుతాడు.